లోపల ఒకటి దిగుతావా? దిగు అది ఈ లోపల కూడా ఉంది గంజాయి. అప్పుడు ఓకే దిగిపోదా? మా మాత్రం ఇలా సీజ్ చేయడం జరిగింది. పంచనామా చేసి సీజ్ చేసాం కాబట్టి మేము మూటలు ఇప్పుడు తీసుకోలేము. వీటిని లాట్ 11 అలా 18 మూటలు, మొత్తం 18 మూటలు 730 కిలోల 100 గ్రాములు. తీయండి, ముసుగు కూడా పర్లేదు. ఎందుకంటే తర్వాత రావచ్చు కదా, సినిమాలో చూస్తున్నారు, ప్రెస్ మీటే కదా. ఎవరో జనాలు. ఓకేనా? దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అనగా 28/5/2025న ఎర్నగూడెం శివారు ప్రాంతంలో, దేవరపల్లి మండలం ఎర్నగూడెం శివారు ప్రాంతంలో ఒక ఇటుకల బట్టి వద్ద ఒక లారీ గత 4-5 రోజుల నుంచి అనుమానాస్పదంగా ఉందని దేవరపల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం గారికి రాబడిన రహస్య సమాచారం మేరకు ఎస్ఐ గారు, అంటే ఆ లారీలో గంజాయి ఉన్నట్టు ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. ఎస్ఐ గారు NDPS యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి మధ్యవర్తుల్ని, MRO గారిని అందరిని తీసుకొని నిన్న మధ్యాహ్నం ఆ ఎర్నగూడెం ఇటుకల బట్టి దగ్గరికి వెళ్ళి ఆ లారీని ప్రొసీజర్ ప్రకారం సెట్ చేసి, మధ్యవర్తుల సమక్షంలో సెట్ చేసి లారీలో ఒక రహస్య క్యాబిన్లో లారీ డ్రైవర్ వెనకాల లోడ్ వేసుకునే దానికి మధ్యలో సుమారు 2 అడుగుల వెడల్పు 5.5 అడుగుల పొడవుతో ఒక క్యాబిన్. ఈ మధ్యకాలంలో అలా రహస్యంగా గంజాయి తరలిస్తున్నట్టు మన పేపర్లో కొన్ని స్టేషన్లో కేసులు చూసాం. ఆ రహస్య క్యాబిన్లో గంజాయి ఉన్నట్టు ఎస్ఐ గారు కనుగొని ఈ కర్రే శ్రీశైలం అని ముసుగేస్తున్న వ్యక్తి కర్రే శ్రీశైలం, ఇతను హైదరాబాద్ చెందిన వ్యక్తిని అక్కడే అదుపులో తీసుకొని ప్రొసీజర్ ప్రకారం కాటాయేగా 730 కిలోల 100 గ్రాముల గంజాయి ఆ రహస్య క్యాబిన్లో లారీలో దొరికింది. దాంతోపాటుగా ఒక జియో కీప్యాడ్ ఫోను, ఒక 1000 రూపాయల నగదు కూడా ఆ ముద్దాయి దగ్గర ఎస్ఐ గారు మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్కడ ఆ లారీ AP 16TX 5319 అనే ఒక 12 టైర్ లారీ అనుకుంటుంది, దాన్ని కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఈ దర్యాప్తులో భాగంగా ఈ లారీ దేవరపల్లి మీడియా మిత్రులందరికీ తెలుసు, 24వ తారీఖు సాయంత్రం సుమారు 4-5 మధ్యలో గోల్డెన్ ఫిష్ డాబా దగ్గర ఒక రోడ్డు యాక్సిడెంట్లో 2 వ్యక్తులు, భార్యాభర్తలు ఇద్దరు బండి మీద వెళ్తుంటే వెనకాల నుంచి గుద్ది పారిపోయిన లారీ కూడా ఇదే. ఆ కేసులో దర్యాప్తులో భాగంగా ఆ లారీ ఆ రోజు గుద్ది పారిపోవడం జరిగింది. ఇతను ఆ యాక్సిడెంట్ చేసిన తర్వాత సహజంగా లారీ డ్రైవర్లు యాక్సిడెంట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ లొంగిపోతారు. కానీ ఇతను ఆ లారీతో పాటు లొంగిపోతే యాక్సిడెంట్ కేసులో కాకుండా ఈ లారీలో గంజాయి ఏమైనా పోలీసులు కనిపెడతారనే భయంతో ఆ రహస్య ప్రదేశంలో ఆ లారీని ఎర్నగూడెం ప్రాంతంలో ఆపేసేసి
వేరే వీళ్ళ ఇన్ఫార్మల్ ద్వారా వీళ్ళ ముఠా సభ్యులు ఇతను చెప్పిన వర్షన్ ప్రకారం హైదరాబాద్ చెందిన యాదయ్య నర్సిరెడ్డి మేబీ ఇవన్నీ ఈ గంజాయి రవాణాలో దొంగ పేర్లు చెప్తారు, వాళ్ళ అసలు వివరాలు అంతా దర్యాప్తు చేస్తున్నాం అనే ఇద్దరు వ్యక్తులు ఇతనికి కాంట్రాక్ట్ అప్ చెప్పినట్టు. ఇతను ఒరిస్సా ఏజెన్సీ మల్కాన్గిరి అడవుల్లో నుంచి విజయనగరం, వైజాగ్, అన్నవరం, రాజమండ్రి మీదుగా ఈ విధంగా హైదరాబాద్ తీసుకెళ్ళటం ఇతని ప్లాన్ లో భాగం. ఈ శ్రీశైలం అనే వ్యక్తి మీద గతంలో చౌటప్పల్, హైదరాబాద్ దగ్గర చౌటప్పల్ పోలీస్ స్టేషన్ లో 2023 కేసుల్లో 2023లో ఇలాగే ఒక రహస్య క్యాబిన్ లో DCM వ్యాన్ లో గంజాయి తరలిస్తున్న కేసులో A2 ముద్దాయిగా ఉన్నాడు. ఆ కేసులో ఇతను అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు. గతంలో ఎన్నిసార్లు ఇలా రవాణా చేశారు, దీని వెనకాల సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎక్కడ లోడ్ చేశారు, ఎక్కడ అన్లోడ్ చేస్తున్నారు అనేది కూడా పూర్తి స్థాయిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేసు ఈ గంజాయి పట్టుకోవడంలో ఇన్ఫార్మర్ సిస్టమ్ ఉపయోగించి ఎస్ఐ గారు, దేవరపల్లి ఎస్ఐ గారు సుబ్రహ్మణ్యం గారి యొక్క పనితనాన్ని ఈస్ట్ గోదావరి SP గారు అభినందించడం జరిగింది. తగిన రివార్డు కోసం ఎస్ఐ గారికి వాళ్ళ సిబ్బంది అందరికీ సిఫార్సు చేయడం జరుగుతుంది.